బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మనాలి ఠాకూర్ అంతర్గం మండలం ఇసంపల్లి పొట్యాల గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి కూలీలకు వివరించారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు అండగా ఉండి రామగుండం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని తెలిపారు. మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, వివేక్ అన్న చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు, వెంకట స్వామి తాత మనమడు. ఈ రోజు ఆ బాబుని మనం గెలిపించుకుంటే మనకి ఇప్పుడు మక్కన్ సింగ్ 800 మెగావాట్ ఫ్యాక్టరీ దేబోతున్నాడు. ఆ బాబు ఢిల్లీ నుంచి మనకి అందరికి, మన పిల్లలకి, వాళ్ళకి కొత్త ఫ్యాక్టరీలు చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తే రుణమాఫీ కూడా చేస్తాడు. మళ్ళీ మన ఊరు అభివృద్ధి గురించి ఢిల్లీ నుంచి మక్కన్ సింగ్ తోడు నీడయ్యి, మన మినిస్టర్ గారు అయితే మీకు తెలుసు శ్రీధర్ బాబు అన్న, మనకి ఎప్పుడు మంచి చేస్తానికే ముందుకు వస్తాడు మక్కన్ సింగ్ తోని. కాబట్టి మన ఎంపీ కూడా మనం ఒకవేళ మన ఈ బాబుని వంశీని మనం గెలిపించుకున్నట్టయితే మనం ఎట్లయినా ఓట్ల దొంగలకైతే వెయ్యము, బీఆర్ఎస్ కి వెయ్యము, బీజేపీకి వెయ్యము. ఎందుకు వేస్తాం? మనం ఎందుకు వేస్తాం? వాళ్ళకి మనకి ఏం చేస్తున్నారు? కాబట్టి ఆ దొంగలకు వేయకుండా మళ్ళీ కూడా మీరు చెయ్యి గుర్తుకే వేసుకొని వంశీని గెలిపించుకుంటే